నానమ్మ టైం 12 అయింది. ఇంకెప్పుడు డాడీ వచ్చేది? ఎప్పుడు అమ్మ దగ్గర తీసుకెళ్ళేది? వస్తాడు నాన్న, నువ్వు పడుకో. నాన్న రాగానే నేను నిన్ను లేపుతానుగా. నేను పడుకోను, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడే వెళ్తాను. ఉత్సవ్, ఏమిటి నాన్న ఈ మొండితనం? ఒక్కడివి ఎలా వెళ్తావు? నాన్న వస్తాడని చెప్తున్నాను కదా. రాడు, నాన్న రాడు. నాన్న కమ్మంటే కోపం, వస్తానని ఉట్టినే అన్నాడు. రాడు. లేదు నాన్న, వస్తానన్నాడు. నిన్ను తప్పకుండా అమ్మ దగ్గరికి తీసుకెళ్తానన్నాడు. నా మాట విన్నానా? నువ్వు మంచోడు కదా, ఇలా చేయకూడదు. ఇలా చేస్తే నాన్న నిన్ను కొడతాడు. అమ్మా, ఉత్సవుని పడుకోబెట్టు, నేను రాగానే ప్రార్థన దగ్గరికి తీసుకెళ్తాను అని నాతో చెప్పాడు. నువ్వు అమ్మకు విషెస్ చెప్పాలా వద్దా? చెప్పాలి. మరైతే నేను చెప్పినట్లు నువ్వు వినాలి. ఏం చెయ్యాలి? రా, పడుకో. నానమ్మా, నువ్వు చెప్పినట్లు వింటే నిజంగా అమ్మ దగ్గరికి తీసుకెళ్తారు కదా? తప్పకుండా తీసుకెళ్తాడు నాన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం కిషోర్? నాకు అదే అర్థం కావట్లేదు. ప్రార్థన ఎక్కడుందో, ఎలా ఉందో? టెన్షన్ పడకు కిషోర్, మనం ప్రార్థన గారిని 100% క్యాచ్ చేస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది సార్, కానీ తన బాధే డైజెస్ట్ కాకుండా ఉంది. ఇట్స్ ఓకే. తన దగ్గర సెల్ ఉంది, ప్లేస్మెంట్ క్లారిఫై చేసుకుందామా? తొందరపడద్దు కిషోర్, మనం ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ వైబ్రేట్ అయినా పక్కన ఎవరైనా ఉంటే తెలిసిపోతుంది. అది ఇంకా ప్రమాదం. తనతో మనం డిటాచ్డ్గా ఉన్నామన్న నమ్మకం వాళ్లకున్నంత వరకు ఆమె సేఫ్గా ఉంటుంది. అది నిజమే, కానీ మరెలా? ప్రార్థనే సార్. ప్రార్థన, ఇందాక ఫోన్ ఎందుకు కట్ చేసావు? నీకేం కాలేదు కదా? కిషోర్, ఇందాక నిఖిల్ వచ్చాడు, అందుకే కట్ చేశాను. ప్రార్థన, కేర్ఫుల్గా విను. నువ్వు వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. అవన్నీ కాదు కిషోర్, నాకు నువ్వు క్షమించావన్న ఆనందం కావాలి. ఈ పిచ్చిది చేసిన తప్పు తెలుసుకుంది, తెలుసుకుని ఇదిగో చెంపలు పగల కొట్టుకుంటుందని నీకు తెలియాలి. ప్రార్థన, ప్లీజ్ ప్లీజ్ కిషోర్, నన్ను మాట్లాడని. నాలాంటి అహంకారికి ఎలాంటి శిక్ష విధించాలో అలాంటి శిక్ష విధించాడో దేవుడు. కానీ శిక్ష అనుభవించే ముందు నేను క్షమాపణ చెప్పుకోవాలి కిషోర్. నీకు, నాన్నగారికి, మల్లికకు, నానమ్మకి, అందరికీ క్షమాపణ చెప్పుకోవాలి. నేను చచ్చిపోయే లోపు చెప్పుకోవాలి కిషోర్. ప్రార్థన,
నీకేం కాదు ప్రార్థన, నీకేం కాదు. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు పెడతాను, సరేనా? కిషోర్, ఇంకా నా మీద ప్రేమ మిగిలే ఉందా? ప్రార్థన, నేనెంత పిచ్చిదాన్ని కిషోర్. నన్ను ఇంతగా ప్రేమించే మిమ్మల్ని దూరం చేసుకున్నాను. కడుపులో దాచుకోవాల్సిన బిడ్డని కసాయి దానిలా దూరం పెట్టాను. అందుకేనేమో మాతృత్వం శాపం పెట్టింది కిషోర్. నీలాంటి తల్లి బిడ్డకు అక్కర్లేదని నన్ను నన్ను ఉత్సవ్కి శాశ్వతంగా దూరం చేసింది. ప్రార్థన, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేం కాదు. వాళ్ళు అడిగింది వాళ్ళకు అందుబాటులో వచ్చేదాకా వాళ్ళని జోలికి రారు, నిన్నేం చేయరు. ఈలోగా వాళ్ళ నుంచి నేను రక్షించుకుంటాను. నన్ను నమ్ము ప్రార్థన, ధైర్యంగా ఉండు. సరే సరే, ఫోన్ కట్ చేయి ప్రార్థన. బ్యాటరీ అయిపోయినా, వాళ్ళ నీ దగ్గర సెల్ చూసినా, ఏదైనా సరే ప్రాబ్లమే. ధైర్యంగా ఉండు ప్రార్థన, ఏం తెలియనట్టుగా ఉండు, ఓకేనా? అలాగే కిషోర్. ఉంటాను. కిషోర్, చెప్పు ప్రార్థన. ఒక్కసారి ఉత్సవ్తో మాట్లాడించువా ప్లీజ్? నేను చచ్చిపోయే లోపు ఒక్కసారి బాబుతో మాట్లాడాలనుంది కిషోర్. ప్లీజ్ ప్రార్థన, అలా మాట్లాడుకో ప్లీజ్. బాబుతో నేను మాట్లాడిస్తాను, నువ్వు మాత్రం కంట్రోల్గా ఉండు ప్లీజ్. అలాగే, టేక్ కేర్. కిషోర్, మీరు డిప్రెస్ అయితే ఎలా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమెకేం కాదు, ఆ నమ్మకం నాకుంది. ప్రార్థన ఓసారి బాబుతో మాట్లాడాలంటుంది. ఓసారి మా ఇంటికి వెళ్దాం. ఓకే కిషోర్, జస్ట్ రిలాక్స్. నానమ్మా, నాన్న నిజంగా వస్తాడా? అమ్మతో మాట్లాడిస్తాడా? వస్తాడు నాన్న, నేను చెప్పాగా. నువ్వు పడుకో. నాన్న రాగానే నేనే నిన్ను లేపి నాన్నతో అమ్మ దగ్గరికి పంపిస్తాను, సరేనా? అయినా ఎగ్జామ్స్ ఎవరికైనా ఎన్ని రోజులు ఉంటాయా నానమ్మా?
Airtel you have called is not reachable. Please call later. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిప్పులాంటి మిమ్మల్ని తప్పు చేశారని నిందించాను. నేను చాలా పాపం చేశాను నాన్న. కనీసం నోరారా నాన్న అని పిలుచుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. పాపం చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. మీ అందరికీ దూరంగా ఇలా The Airtel you have called is not reachable. Please ఒక్కసారి పలకండి నాన్న. కనీసం నువ్వు చేసిన పాపానికి ఇదే నీకు సరైన శిక్ష. చావవే అని తిట్టండి నాన్న. నేను మూర్ఖంగా ఎదురు తిరగడమే కాకుండా వదిన్ని కూడా రెచ్చగొట్టి మీ మీద కుసిగొలిపాను. వదినా, వదినా, హలో హలో వదినా, నేను ప్రార్థన. ఏమైంది ప్రార్థన? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రార్థన, ఎక్కడున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? వదినా, నేను చాలా పెద్ద తప్పు చేశాను వదినా. నేను తప్పు చేయడమే కాక నీతో కూడా తప్పు చేయించాను. నన్ను క్షమించొదినా. ఏమిటమ్మా మాటలు? అసలు ఏమైంది? ఎక్కడున్నావు నువ్వు? నాకిప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏమండి, ప్రార్థన ఫోన్ చేసింది. ఎలాగైనా మనం ఇప్పుడు ప్రార్థన కాపు.
అమ్మ దగ్గరికి వెళ్దామా నాన్న? ఒక్కసారి నాన్న ప్లీజ్. అలాగే నాన్న, తప్పకుండా వెళ్దాం. నిజంగానా? నిజంగా, ప్రామిస్. సరేనా? హే పద మరి. ఇప్పుడు కాదు, అమ్మ కూడా బయటకు వెళ్ళింది, వచ్చాక వెళ్దాం. ప్రామిస్ అన్నాను కదరా, తీసుకువెళ్తానుగా. అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా బాబు? మీరేం కంగారు పడకండమ్మా. ప్రార్థన గారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే పూచి మాది. కిషోర్, ప్రార్థన, కిషోర్, రేపు నా పుట్టినరోజు. తెలుసు ప్రార్థన. కిషోర్, నీతో చాలా మాట్లాడాలనుంది. నీతో ఉత్సవతో జీవితకాలం గడపాలనుంది. కానీ కుదరడం లేదు. ప్రార్థన, కిషోర్, నాకు గ్రీటింగ్స్ చెప్పవా? ప్రార్థన ప్లీజ్. వద్దు కిషోర్, నువ్వు బాధపడకు. ఉత్సవ్ కూడా బాధపడతాడు. ప్లీజ్ కిషోర్. నీకేం కాదు ప్రార్థన, నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్. తప్పు చేసిన వాళ్ళకి ధైర్యం ఎలా ఉంటుంది కిషోర్? శిక్షే ఉంటుంది. గ్రీటింగ్స్ చెప్పు కిషోర్ ప్లీజ్, టైం లేదు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. No returns, Kishore. This is one-way traffic. I can't come back.